హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రుద్రాని రాహుల్ ఇలా అనుకుంటూ ఉంటారు. రుద్రాని ఇలా అంటుంది, అసలు ఇంట్లో బ్యాటం నడుస్తుంటే ఏం సెటిల్ చేయకుండా టాటా బాయ్ బాయ్ చెప్పేస్తాడా ఏంటి ఈ ముసలోడు అనేసి రుద్రాని అనుకుంటుంది. అప్పుడు రాహుల్ కూడా ఏమో అదే అర్థం కావట్లేదు మామ్ అనేసి అంటాడు. అందులో అక్కడికి కళ్యాణ్ వస్తాడు. వచ్చి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైంది నానమ్మ అనేసి బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. ఇలా జరిగింది ఏంటి, ఇదంతా ఇలా జరిగింది అని కళ్యాణ్ అడుగుతాడు. అప్పుడు అపర్ణ కొంతమంది మూర్ఖుల వల్ల ఇలా జరిగిందిలే అనేసి అంటుంది. అపర్ణ నువ్వు ఊరుకో అపర్ణ అనేసి సుభాష్ ఆపుతూ ఉంటాడు. రుద్రాని రాహుల్తో ఇలా అంటుంది, అతనేమైనా 20 ఏళ్ళ పడుచు అబ్బాయా, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇన్ని రోజులు ఆ గుండె గట్టిగా ఉండడమే ఎక్కువ అనేసి రుద్రాని రాహుల్తో అంటుంది. అప్పుడు డాక్టర్ బయటికి వస్తాడు. వచ్చి ఏమైంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు. తను ఇలా చెప్తాడు, సారీ అండి, తను కోమాలోకి వెళ్ళిపోయాడు అనేసి డాక్టర్ చెప్తాడు. అప్పుడు కావ్య పైన పడి వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. కావ్య వాళ్ళ అమ్మమ్మని ఓదార్చుతూ ఉంటుంది. రుద్రాని ఇలా అనుకుంటుంది, ఏంట్రా ఈ ముసలోడు ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి అనేసి అనుకుంటుంది రుద్రాని. కళ్యాణ్ని హాస్పిటల్లోనే ఉంచి మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కావ్య వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. కావ్య వాళ్ళ డాడీ వచ్చి ఏమైంది కనకం అలా ఉన్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు కనకం ఇలా అంటుంది, ఇంటికి వెళ్ళాక కావ్య ఎలా ఉంటుందో, అల్లుడు గారు ఒప్పుకోకుండానే వెళ్ళింది కదా, ఆ పెద్ద మనిషి తీసుకొని వెళ్ళాడు కదా అనేసి మనం బాధపడుతూ ఉంటే, ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ రుద్రాని ఆ ధన్యలక్ష్మి ఇద్దరు కలిసి ఇలా ప్రయత్నాలు చేసి ఊరేసుకుందామని ప్లాన్లు వేశారంట. అదంతా చూడలేక ఆ పెద్ద మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందట అనేసి కనకం వాళ్ళ హస్బెండ్కి చెప్తూ ఉంటుంది. తను షాక్ అవుతాడు. హాస్పిటల్లో ఉన్నాడంట, కోమాలోకి వెళ్ళాడని చెప్తుంది కనకం వాళ్ళ హస్బెండ్కి. ఏంటి కనకం నువ్వు చెప్పేది నిజమేనని నమ్మలేకపోతున్నాను అనేసి అంటాడు. ఇంటి దగ్గర అన్నపూర్ణ వాళ్ళ ఆయన ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కావ్య వచ్చి భోజనానికి పిలుస్తుంది. తను ఎంత చెప్పినా కూడా రాను అని చెప్తుంది. ఆ పెద్ద మనిషి 4 గోడల మధ్య ఎలాంటి స్పందన లేకుండా అలా పడుకొని ఉంటే నేను ఎలా వచ్చి భోంచేస్తానమ్మా, నేను చెయ్యను అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య చాలాసేపు బ్రతిమిలాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలి కదా అమ్మ, మీరు హెల్తీగా ఉంటేనే కదా తాతయ్య గారు వచ్చాక మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే నా వల్లే ఇదంతా అయింది, నా చిట్టి నా వల్లే ఇలా తయారైంది, ఇలా అయిపోయింది అనేసి బాధపడతాడు కదా అనేసి కావ్య వాళ్ళ అమ్మమ్మకి నచ్చ చెప్తూ ఉంటుంది. మీరు తినకపోతే నేను కూడా తిననమ్మా, మీకోసం అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు అని బ్రతిలాడుతుంది కావ్య వాళ్ళ అమ్మమ్మని. అలా తనను తీసుకొని భోజనానికి తీసుకెళ్తుంది కావ్య. ఇంట్లో వాళ్ళందరూ డిన్నర్ చేద్దామని డైనింగ్ హాల్ కాడ కూర్చొని ఉంటారు. రుద్రాని ఆకలిస్తుంది అన్నయ్య, భోజనం పెట్టేసుకొని తినాలా అనేసి అంటుంది. ఆగమ్మా, మమ్మీ రావాలి కదా అనేసి అంటాడు సుభాష్. అప్పుడు కావ్య అన్నపూర్ణను తీసుకొని వస్తుంది. వచ్చి కూర్చున్నాక రుద్రాని ధాన్యలక్ష్మికి సైగ చేస్తుంది. ధాన్యలక్ష్మి ఏంటి చెప్పేసి అడుగు అనేసి అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి భయపడుతుంది. అయినా రుద్రాని ఇలా అంటుంది, అన్నయ్య ఏమైంది, ఏం ఆలోచించారు, ధాన్యలక్ష్మి ఊరేసుకునే వరకు కూడా వెళ్ళింది కదా, ఆస్తుల పంపకం గురించి ఏం ఆలోచించారు అనేసి అడుగుతుంది రుద్రాని. అప్పుడు అపర్ణకి స్వప్నకి వీళ్ళందరికీ కోపం వస్తుంది. స్వప్న రుద్రాని పైన కోపడుతుంది. నువ్వు అసలు మనిషివేనా, నువ్వు అసలు ఆడదానివేనని కొంచెం కూడా నువ్వు మనిషిలా ఆలోచించవా అనేసి తిడుతుంది. రుద్రాని ఇలా అంటుంది, మీరు అసలు మీకు మానవత్వం అనేది లేదా అన్నయ్య, ధాన్యలక్ష్మి ఊరేసుకునే వరకు కూడా వెళ్ళింది కదా, మీరు ఆలోచించరా అనేసి అంటుంది. అపర్ణ ఇలా అంటుంది, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నా అనేసి అపర్ణ రుద్రాణిని తిడుతుంది. అలాగే ధాన్యలక్ష్మి ఎంటర్ అవుతుంది. ఏంటి తను చెప్పింది నిజమే కదా, ఏం ఆలోచించారు అనేసి అడుగుతుంది ధాన్యలక్ష్మి. అప్పుడు కావ్య ఇలా అంటుంది, తాతయ్య గారు అక్కడ అలా ఉన్నారు,
మీరు అందరినీ అన్నం తినని వాళ్ళని కూడా బ్రతిమలాడి ఇంటి కోడలుగా అందరినీ కూర్చోబెట్టి తినిపించాల్సింది పోయి ఇలా ఆలోచిస్తున్నారే, మీకేం అనిపించట్లేదా ధన్యలక్ష్మి గారు అనేసి అంటుంది. అప్పుడు ధన్యలక్ష్మి వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది, చూసావా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అనేసి. అప్పుడు ప్రకాశం ఇలా అంటాడు, నేను ఇంకా అలా అన్న పిలుస్తుంది, నువ్వు అసలు మనిషివేనా అనేసి ఇంకా ఏం అనలేదు కదా అనేసి ప్రకాశం అంటాడు. ధన్యలక్ష్మి కావ్యని ఇలా అంటుంది, నువ్వు అసలు ఈ ఇంటికి నీకు ఏం సంబంధం ఉంది, నీ భర్త నేను కోడలుగా భార్యగా ఒప్పుకోలేదు కదా, మీ తాతయ్య గారు తీసుకొచ్చాడు మీ ఇంటి దగ్గర తినడానికి తిండి లేక గతి లేక ఇక్కడికి తీసుకొని వచ్చాడు అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ కోపం వస్తుంది, తన ఇంటి దగ్గర తిండి గతి లేకనేనా ఇక్కడ నేను నా కావ్య లేకపోయేసరికి ఇక్కడ వండి పెట్టేవాళ్ళు కరువయ్యి అత్తమామయ్యకి కావ్య తీసుకొని వచ్చింది అనేసి అంటుంది అపర్ణ. స్వప్న ఇలా అంటుంది ధన్యలక్ష్మిని, నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, మీరు ఒక్కసారి కూడా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా ధన్యలక్ష్మి గారు, మీ అమ్మ వాళ్ళు ఉన్నారా లేరా, అసలు మీకు తిండి పెట్టడానికి కూడా వాళ్ళకి గతి లేదా అన్నట్టు మాట్లాడుతుంది స్వప్న. అప్పుడు ధన్యలక్ష్మి కోపం వస్తే సుభాష్ ఇలా అంటాడు, అమ్మ తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, అది అమ్మ తను అంటుంది నిజమే కదా అని సుభాష్ అంటాడు. అప్పుడు ప్రకాశం కూడా నిజమే కదా, మీ అమ్మ వాళ్ళ గురించి చెప్పాలా వీళ్ళందరికీ అనేసి అంటాడు ప్రకాశం. మీరు నోరు మీయండి, ఆస్తి మ్యాటర్ పక్కకు పెట్టి ఇలా మాట్లాడుతున్నారే, దాన్ని డైవర్ట్ చేస్తున్నారా అనేసి అంటుంది ధన్యలక్ష్మి. అప్పుడు అన్నపూర్ణకి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటుంది. అన్నపూర్ణ కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ధన్యలక్ష్మి ఆస్తి గురించి ఏం ఆలోచించారో అనేసి అడుగుతుంది. అప్పుడు సుభాష్కి కోపం వచ్చి, ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కూడా వేస్టే, మా నాన్నగారు అక్కడ చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే వీళ్ళకి ఆస్తి కావాలంట, ఆస్తి గురించి పోట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కూడా వేస్టే అనేసి రేపే నేను లాయర్ గారిని పిలిపించి ఆస్తిని పంచేస్తాను అనేసి అంటాడు సుభాష్. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.